రామాయణంలో రాముడి త్యాగం, సీత కష్టాల గురించి మనకందరికీ తెలుసు. కానీ వీరిద్దరి కంటే మించి 14 ఏళ్ల పాటు ఒకే పరుపుపై సజీవ శవమై నిద్రపోయిన ఊర్మిళ త్యాగం గురించి మీకు తెలుసా? దీని వెనుక ఉన్న రహస్యం వింటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రాముడి సేవ చేయడం కోసం లక్ష్మణుడు అడవికి వెళ్ళాడు. కానీ అడవిలో అన్నా వదిలను కాపాడాలంటే లక్ష్మణుడు 14 ఏళ్ల పాటు నిద్రపోకూడదు. అప్పుడు లక్ష్మణుడి దగ్గరకు నిద్రాదేవి వచ్చింది. లక్ష్మణుడు ఒకే ఒక కోరిక కోరాడు. నా బదులుగా నా భార్య ఊర్మిళను నిద్రపోయేలాగా చెయ్యి అని. అయోధ్యలో ఉన్న ఊర్మిళ తన భర్త కర్తవ్యం కోసం, రాముడి రక్షణ కోసం దాన్ని సంతోషంగా ఒప్పుకుంది. లక్ష్మణుడు రావాల్సిన 14 ఏళ్ల నిద్ర ఊర్మిళ ఒక్కతే అనుభవించింది. లక్ష్మణుడు మేలుకొని ఉండటానికి, రావణి కొడుకు ఇంద్రజిత్తుని చంపడానికి కారణం ఊర్మిళ చేసిన ఈ ఘోర త్యాగమే. మరి ఇంతటి మహోన్నతమైన ప్రతివ్రత ఊర్మిళ త్యాగానికి మీరిచ్చే గౌరవం ఏంటో ఈ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి.